హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఏపీలో ఉన్నటువంటి మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. గైస్, ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ట్రైనింగ్లోనే మనకు 22,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 35,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ నోటిఫికేషన్కి అయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మన సొంత ఊరిలోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో వేకెన్సీస్ కనుక చూసుకుంటే టోటల్గా అప్రాక్సిమేట్గా 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే బేసిక్ వచ్చి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టే మీరు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా మీకు అడిక్వేట్ నాలెడ్జ్ ఆఫ్ ఆపరేటింగ్ కంప్యూటర్స్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అండ్ ఇంటర్నెట్ యూసేజ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్, మీకు ఈ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నెట్ని ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. దీంతో పాటు ఇక్కడ చూడండి, మనకు నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఈజ్ ఎసెన్షియల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకైతే లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అంటే మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి ఇక నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకి తెలుగు లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ కాబట్టి సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే గైస్ 28/2/2025 నాటికి మినిమం 22 మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్టయితే గైస్ 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉందన్నమాట. సో ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో అప్లికేషన్ ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 14th జూన్ 2025 లోపు అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇక నోటిఫికేషన్కి మీరు 15th మే 2025 నుంచి 14th జూన్ 2025 వరకు కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 14th జూన్ అనమాట. ఇక డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి, మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో 2 స్టేజెస్లో ఇక సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకు ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో టోటల్గా మనకు 120 మినిట్స్ టైం అయితే కేటాయించడం జరిగింది. సో ఇక ఎగ్జామ్ వచ్చేసి మనకు మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్లో, సో మీకు ఇంగ్లీష్లో డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఎస్ఏ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ అయితే ఉంటుంది. టోటల్గా 40 మార్క్స్ అనమాట. అదేవిధంగా 60 మినిట్స్ టైం అయితే కేటాయించడం జరిగింది. సో ఇది వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే అనమాట. ఫైనల్ మెరిట్ వచ్చేసి మీకు ఆన్లైన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా సో ఫైనల్ మెరిట్ అయితే తీసేసి మళ్ళీ ఇంటర్వ్యూకి అయితే కాల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంటర్వ్యూ క్లియర్ చేసిన వాళ్ళకి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్టే హైదరాబాద్, వరంగల్, విజయవాడ అనమాట. సో ఇక 3 సెంటర్స్లోనే మనకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రొబిషన్ పీరియడ్ కనుక చూసుకున్నట్టే గైస్ 1 ఇయర్ ప్రొబిషన్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్ట్కి సో అంటే మనకు ట్రైనింగ్ పీరియడ్ అనమాట. సో డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో మీకు 22,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 35,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ బాండ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత సో మీరు 2 ఇయర్స్ యొక్క ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తామని చెప్పేసి మీరు సర్వీస్ బాండ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్‌కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో గనుక చూసుకుంటే గైస్ మీరు ఆన్‌లైన్‌లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందనమాట. సో, ఇక్కడ మనకు ఆన్‌లైన్‌లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఫస్ట్ అయితే మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందనమాట. సో, వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మీ యొక్క అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందనమాట. సో, ఏమేం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అదే విధంగా సో, ఫోటోగ్రాఫ్ అంటే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కావచ్చు, సిగ్నేచర్ ఎంత ఎంబీలో ఉండాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే మనకు ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ నోటిఫికేషన్ పీడిఎఫ్‌లో మెన్షన్ చేయడం జరిగింది. సో, ఒకసారి ఒకటికి 2 సార్లు క్లియర్‌గా చెక్ చేసుకొనేసి అప్లై అయితే చేసుకోండి. సో, ఇక్కడ చూడండి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి మనకిక్కడ సో, నేను అప్లై లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఇక లింక్ మీద క్లిక్ చేశారంటే అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో, ఫస్ట్ మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత అప్లై ఆన్‌లైన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో, దానిపైన క్లిక్ చేసేసి మీరు సో, మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చనమాట. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫీ వచ్చేసి ఆన్‌లైన్ మోడ్‌లోనే పే చేయాల్సి ఉంటుందనమాట. సో, వన్స్ మీరు అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత మీరు ప్రింట్ అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్. అండ్ అలాగే ఇక్కడ మనకు ఏ విధంగా మీ యొక్క డాక్యుమెంట్స్‌ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో, మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా సో, మీరు స్కాన్ చేసేసి అప్లోడ్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని అయితే సబ్మిట్ చేసేసేయండి గైస్. సో, ఈ విధంగా మీరు ఆన్‌లైన్‌లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఫర్దర్‌గా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. 100% నేనైతే మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జాబ్ పోస్టింగ్ వచ్చేసి మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో. అదేవిధంగా వీళ్ళ యొక్క బ్రాంచెస్ వచ్చేసి మనకు ముంబైలో ఉన్నాయి. అదేవిధంగా జైపూర్‌లో కూడా ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ మీకు ఏమైనా అక్కడికి కూడా ట్రాన్స్‌ఫర్స్ పెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. బట్ మాక్సిమం 99% మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. గైస్ చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకండి గైస్. సో, ఇక నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. సో, అక్కడ నుంచి మీరు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అప్లై అయితే చేసుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.